ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు గోన్ సే సింహ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనము ఒకటి చేయబోతున్నాము. మన ట్రెడిషనల్ చక్కెర పొంగలాగా బెల్లం పొంగల్ అనమాట. చక్కెర వేస్తే చక్కెర పొంగలి, బెల్లం వేస్తే బెల్లం పొంగలి. దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి పెసరపప్పు, బియ్యము, బెల్లము, పాలు, నెయ్యి, ఇంకా గార్నిష్ చేసేందుకు కిస్మిస్, ముంత మామిడి పప్పు. ఇప్పుడు ఎలా చేయాలంటే దీన్ని ఒక కొలతల ప్రకారం తీసుకోవాలి. ఒక 6 కప్పు పెసరపప్పు తీసుకొని దాన్ని ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు కొంచెం అట్లా వేపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కప్పు బియ్యము నీటికి ఒక 2 సార్లు కడిగేసి 1 గంట సేపు నీళ్ళలో నానబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలో 8 కప్పులు పాలు పోయాలి. పాలు పోసి ఆ పాలను బాగా మరిగించండి, వేడి చేయండి. అది వేడి చేసేటప్పుడు మీరు సపరేట్గా బెల్లము, దీనికి బెల్లం చెప్పాను కదా, బెల్లం తీసుకోవాలి. 1 కప్పు బియ్యానికి మీకు 3 టైమ్స్ అంటే 3 కప్పులు బెల్లం తీసుకోవాలి. ఆ బెల్లంలో కొన్ని వాటర్ వేసి పెట్టుకోండి. ఈ పాలు కాగేలోపు ఏం చేస్తారంటే ఆ బెల్లము అందులో వేసిన వాటర్ ఉంది కదా, అది స్టవ్ పైన ఇంకో స్టవ్ పైన పెట్టుకొని కొంచెం వేడి చేయండి. ఎంతవరకు వేడి చేయాలంటే మీకు దాంట్లో బెల్లం బాగా కరిగిపోయి నురగలు వచ్చే వరకు మీరు వేడి చేయాలి. వేడి చేసిన తర్వాత అది పక్కన పెట్టేసుకోండి. అంతలోపు మీకు ఈ పాలు కూడా బాగా మరిగి ఉంటాయి. ఈ మరిగిన పాలలో వచ్చేసి మీరు ఏం చేస్తారంటే వేయించిన పెసరపప్పు, ఆ తర్వాత నానబెట్టిన బియ్యము, ఈ 2 ఆ పాలల్లో వేసి బాగా ఉడికించాలి. బాగా ఉడికించిన తర్వాత మీకు అర్థమవుతుంది అది ఉడికిందే లేదా అనేది. మీరు ఆ అన్నాన్ని పట్టుకొని చూస్తే, బియ్యాన్ని పట్టుకొని చూస్తే అన్నం ఉంటుందన్నమాట. అన్నం ఉండి ఈజీగా మీకు నలిగిపోతే అయినట్లే అనమాట. అయిన తర్వాత 1 నిమిషం స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 నిమిషాలు అట్లే పెట్టండి. కొంచెం వేడి తగ్గే వరకు, కొంచెం లైట్గా వేడి ఉండే వరకు మీరు దాన్ని పెట్టేసిన తర్వాత ఈ బెల్లం పాకం చేశారు కదా, ఆ బెల్లం పాకము ఆ పాలు, పెసరపప్పు, బియ్యం వేసిన దాంట్లో ఆ గిన్నెలో వేసి ఒక 2-3 నిమిషాలు కలపకుండా అట్లే పెట్టాలి. స్టవ్ ఆఫ్ చేసి పెట్టున్నారు కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆ సిమ్లో పెట్టేయండి. ఒక 3 నిమిషాలు దాన్ని కలబెట్టకుండా అట్లే పెట్టేయాలి. ఎందుకంటే బెల్లం పాకం వేసినాక వెనకముందే కలబెట్టేస్తే మీకు ఇది పాలు విరిగిపోతాయి అన్నమాట, పాయసం రాదు. చాలామంది నీళ్ళు కలుపుతారు, కానీ నీళ్ళు కలపకుండా ఒట్టి పాలతో వేస్తే ఆ టేస్ట్ చాలా సూపర్ ఉంటుంది. అదనమాట. ఇంకా దీంట్లో మనం బియ్యం ఎన్ని తీసుకుంటామో అంతమైన నెయ్యి తీసుకొని ఉండాలన్నమాట. మీకు అది అన్నీ మరిగేటప్పుడు, ఉడికేటప్పుడు ఆ తీసుకున్న నెయ్యిలో సగం నెయ్యి అప్పుడు కొద్దిగా వేసి దాంట్లో కలిపెట్టేసేయండి. ఇంకా మిగిలిన సగం కప్పు నెయ్యి ఉంటుంది కదా, ఆ నెయ్యి సపరేట్గా ఒక ప్యాన్లో వేసుకొని ఆ నెయ్యి కరిగిన తర్వాత, నెయ్యి హీట్ అయిన తర్వాత అందులో మీరు కిస్మిస్, జీడిపప్పు వేసి కొంచెం దూరగా వేయించేసేయండి. వేయించేసిన తర్వాత ఈ నెయ్యి, ఆ కిస్మిస్, ఆ జీడిపప్పు అవన్నీ తీసి ఆ పాయసంలో వేసేయండి. వేసి లో ఫ్లేమ్లోనే, సిమ్లోనే పెట్టేసి కొంచెం ఆ పాయసం అంతా దగ్గరికి వచ్చే వరకు, అంటే లూజ్ అంతా తగ్గిపోవాలన్నమాట. మరీ దగ్గర కాదు, మరీ గట్టిగా కాదు, మరీ లూజ్గా కాదు, మీడియంగా. ఎందుకంటే మరీ గట్టిగా ఉంటే చల్లగా ఇంకా గట్టిగా అయిపోతుంది.
అట్లా మీడియంగా ఉండే వరకు ఆ పాయసాన్ని ఉడికిచ్చేసి ఆ తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఆ పాయసం తినేదానికి ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి. లాస్ట్లో ఏం చేస్తారంటే మీరు యాలకుల పొడి కొంచెం దించేటప్పుడు కొంచెం యాలకుల పొడి వేసి కలిపేయండి. యాలకులు తినని వాళ్ళు ఉంటే యాలకులు వేసుకోవద్దండి. ఓకే. ఇప్పుడు మీరు కోరుకున్న బెల్లం పొంగలి రెడీ. తిరుపతిలో కొండపైన ఇట్లే చేస్తారండి, ఒట్టి పాలతోటే చేస్తారు. ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు సేమ్ ఇదే దాన్ని ఇట్లే ఒట్టి పాలతోనే గోధుమ రవ్వ పాయసం చేస్తారు, సూపర్ ఉంటుంది. వాళ్ళు వచ్చేసి గోధుమ రవ్వ పాయసంలో కొబ్బరి తురుము కూడా వేస్తారు. మీరు దీంట్లో కావాలంటే వేసుకోవచ్చు కొబ్బరి తురుము. కొబ్బరి తురుము వేసుకోవాలనుకుంటే ఆ నెయ్యిలో ఫ్రై చేస్తారు కదా, అప్పుడు వేసుకోండి. ఓకే గైస్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.